వరల్డ్ టూర్, అదే ప్రపంచ యాత్ర చేయడానికి మీరంతా సిద్ధమేనా? అయితే నాతో పదండి, ఇంకెందుకు ఆలస్యం. జస్ట్ 10 minutesలో వరల్డ్ అంతా చూపించేస్తా. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రాజీవ్ని అండ్ యూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలి అండ్ అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. దుబాయ్లో గ్లోబల్ విలేజ్ అనే ఒక థీమ్ పార్క్లో ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే దగ్గర జస్ట్ 500 రూపీస్కే చూపించేస్తున్నారు. ఇది దుబాయ్లో టాప్ మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ చూడని వాళ్ళు అసలు ఎవరు ఉండరు, 99% ఉండరు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ ప్లేస్ ఎంత ఫేమసో. వందల కొద్ది షాపింగ్ అవుట్లెట్స్, ఫుడ్ అవుట్లెట్స్, 30 పవిలియాన్స్ అండ్ రకరకాల దేశాల సంస్కృతి, కల్చరల్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని కలర్ఫుల్ లైట్స్తో ఈ స్ట్రెచ్ అంతా చూడండి ఎంత లాంగ్ ఉందో. ఈ పార్క్ చాలా పెద్దది, అసలు ఒక్క రోజు సరిపోదు ఈ మొత్తం కవర్ చేయడానికి. అందుకే మరి నేను ఈ వీడియో చేసింది. మీరు ఫ్యూచర్లో గ్లోబల్ విలేజ్ వస్తే మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఇంపార్టెంట్ పెవిలియాన్స్ అండ్ బెస్ట్ షాపింగ్ స్టాల్స్, బెస్ట్ ఫుడ్ స్టాల్స్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం. ప్రెజెంట్ మనం ఫ్లోటింగ్ మార్కెట్లో ఉన్నాం. ఇందాక డ్రాగన్ లేక్ చూసాము దీని పక్కనే. సో ఎవ్రీ ఇయర్లీ అక్కడ బ్యూటిఫుల్ షోస్ అని జరుగుతూ ఉంటాయి. ముందైతే ఈ టర్కిష్ ఐస్ క్రీమ్ వాళ్ళు చేసే ఫనీ ట్రిక్స్ చూస్తూ ఎంజాయ్ చేయండి. వీళ్ళ ట్రిక్స్కి పడకుండా ఎవరైతే ఐస్ క్రీమ్ తీసుకుంటారో వాళ్ళకు ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తారు. ఫైనలీ మావాడి చేతికైతే ఐస్ క్రీమ్ వచ్చేసింది. అయితే ఈ టర్కిష్ వాళ్ళది టర్కిష్ బేక్డ్ పొటాటో కూడా చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం ట్రై చేసాము, ఈసారి ఇంకా వేరే డిషెస్ ట్రై చేసాము. ఈ ఫుడ్ స్ట్రీట్లో డైనమైట్ ష్రింప్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంది, బట్ క్వాంటిటీ అయితే చాలా చాలా తక్కువ. నెక్స్ట్ బాస్టియన్ హౌస్లో చికెన్ ఫ్రైస్ డిష్ ఆర్డర్ చేసుకున్నాము. ఈ డిష్ ఇస్ వెరీ టేస్టీ అండ్ వాల్యూ ఫర్ ద మనీ. ఇక్కడ ఏది కొన్నా 45 to 50 AD కంటే తక్కువ ఏది ఉండదు. ఓన్లీ ఎంట్రీ టికెట్ ప్రైస్ మాత్రమే తక్కువ. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. డిసెంబర్ మంత్లో అయితే స్పెషల్లీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి చాలా మంచి ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటిదాకా తిన్న ఫుడ్స్ ఏవి కూడా స్టమక్ని ఫిల్ చేయలేకపోయాయి. సో ఈ ఇటాలియన్ పాస్తా టేస్ట్ చేయడానికి వచ్చాము. అండ్ దిస్ వాజ్ వెరీ టేస్టీ అండ్ ఇట్స్ ఫిల్లింగ్ స్టమక్. నా చేతులు అసలు ఖాళీగా లేవు. సో ఇక్కడ ఒక మెయిన్ స్టేజ్ ఉంది, అక్కడ బెంచెస్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో అక్కడ కూర్చొని షోస్ చూస్తూ తింటూ కూర్చుందామని వెళ్తున్నాము. తిన్నదంతా అరగాలి, అరిగేదాకా తిరగాలి. ఇది ఒక్కటే కాన్సెప్ట్తో గ్లోబల్ విలేజ్కి రావాలి ఎవరైనా. ప్రపంచం మొత్తంలో దొరికే బెస్ట్ థింగ్స్ అన్నీ ఇక్కడ దొరికిపోతాయి. అసలు ఇక్కడ దొరకదంటూ ఏదీ లేదు. దానికి తగ్గట్టే క్వాలిటీ, డిజైన్ అండ్ ప్రైస్ కూడా. ప్రైస్ ఏం చీప్ కాదు, బట్ కంపారిటివ్లీ ఫ్యూ థింగ్స్ మనం బయట తీసుకున్న దానికన్నా ఇక్కడ తీసుకుని నాకైతే కొన్ని రీజనబుల్ అనిపించినాయి. ఒక్కొక్క డ్రెస్ డిజైనర్ పీస్కి ఏం తక్కువ లేదు, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. కానీ దాని ప్రైజెస్ కూడా 10,000కు తగ్గి ఒక్కటి కూడా లేదు. అంటే 10,000 ఇండియన్ రూపీస్ అంటున్నా. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ బట్ ద డిజైన్స్ ఆర్ వెరీ యూనిక్. కిడ్స్ క్లోతింగ్ అండ్ వింటర్ క్లోతింగ్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్స్. ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే ఇక్కడ గ్లోబల్ విలేజ్కి వచ్చి షాపింగ్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన పవిలియన్లో ఆఫ్రికన్ పవిలియన్ ఒకటి. దీంట్లో కలర్ఫుల్ బొమ్మలతో పాటు కంపల్సరీగా కొనాల్సిన
షియా బటర్ అండ్ సోప్స్ కూడా ఉన్నాయి. అండ్ దే ఆర్ వెరీ గుడ్. ప్యాక్ చేసి అమ్ముతారు, అట్ ద సేమ్ టైం హోల్సేల్గా కూడా అమ్ముతారు. అండ్ బోత్ ఆర్ రియలీ గుడ్. నేను యూజ్ చేశాను పర్సనలీ, ఐ లైక్ దెమ్. అండ్ సేమ్ ఇదే ఆఫ్రికన్ బ్లాక్ సోప్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే క్వాలిటీ అసలు ఏం బాగాలేదు. సో వీళ్ళు అమ్మే సోప్ క్వాలిటీయే బాగుంది కంపారిటివ్లీ ఆన్లైన్ వాటికన్నా. అండ్ వీళ్ళు అమ్మే షియా బటర్ కూడా బాగుంటుందని చాలామంది కొనుక్కుంటారు. వాళ్ళు రుద్దుడికి మనం కొనుక్కోక తప్పదంతే, మనల్ని కొనేలా చేస్తారు అంతే. శ్రీలంక, జపాన్, థాయిలాండ్ ఇంకా చాలా తిరిగేసేది ఉంది. అప్పటి వరకు ఈ డ్యాన్స్ చూసి ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. మెల్లగా నడిస్తే ఈ ప్లేస్ కవర్ అయ్యేలాగా లేదని రన్నింగ్ చేస్తున్నాం. అండ్ నౌ యు ఆర్ వెల్కమ్ టు ద మినీ వరల్డ్. ఇక్కడ ప్రపంచ దేశాలన్నింటిలో ఉండే వరల్డ్ వండర్స్ని అండ్ వాళ్ళ దేశాల్లో ఉండే స్పెషల్ స్ట్రక్చర్స్ అన్నింటినీ ఒక మినియేచర్ రూపంలో చూపించారనమాట. అండ్ డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ దే ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ ద డీటెయిలింగ్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్. దాని హిస్టరీ కూడా చాలా బాగా మెన్షన్ చేస్తారు. అసలు ఈ గ్లోబల్ విలేజ్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ మన దేశం, మన భారతదేశం ఇండియన్ పవిలియన్లోకి వెళ్ళిపోదాం. మేము ఎవ్రీ ఇయర్ గ్లోబల్ విలేజ్కి వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా మన ఇండియన్ పవిలియన్కి వెళ్తుంటాం. బట్ ఎప్పుడు కూడా అసలు ఏ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా వీళ్ళు అమ్మినట్టు అనిపించదు. ఏవో చీప్ థింగ్స్ అని అమ్మినట్టు అనిపిస్తుంది కానీ బట్ ఈసారి మాత్రం కొంచెం బెటర్ అనిపించింది. ఫ్యూ థింగ్స్ వర్ రియల్లీ గుడ్ టు బై. ట్రెడిషనల్ డ్రెస్సెస్ అండ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల ట్రెడిషనల్ వేర్ చాలా బాగుంది. మొరక్కన్ పవిలియన్లో బాత్ సాల్ట్స్ ఆర్ బెస్ట్ బై. కొన్ని పవిలియన్స్లో వాళ్ళ కల్చరల్ డ్యాన్సెస్, స్టేజ్ షోస్, సాంగ్స్ ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తుంటారు. నెక్స్ట్ ఈజిప్ట్ పవిలియన్కి వెళ్ళిపోదాం. ఈజిప్ట్ పవిలియన్ అనగానే చిన్నప్పుడు చూసిన మమ్మీ 1, మమ్మీ 2 మూవీసే గుర్తొస్తున్నాయి. ఈజిప్ట్ పవిలియన్లో టాయ్స్ అండ్ ఈ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ డ్రెస్సెస్ అండ్ లేడీస్కి స్కర్ట్స్ కూడా బాగున్నాయి దీంట్లో. చాలా తిరిగాము. ఒక డెజర్ట్ బ్రేక్ అయితే కావాల్సిందే. సో నా ఫేవరెట్ స్వీట్ అయినా అరబిక్ స్వీట్ అయినా కునాఫా తినడానికి కోసం వచ్చాము. బట్ కునాఫా అసలు ఏం బాగాలేదు. సో గ్లోబల్ విలేజ్లో కునాఫా తినడం అనేది ఒక బ్యాడ్ ఆప్షన్. అండ్ బక్లావా విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. దట్ వాజ్ ఓకే, దట్ వాజ్ గుడ్. బట్ కునాఫా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దుబాయ్లో కునాఫా ట్రై చేయాలంటే కునాఫా కింగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. దాన్ని మించింది ఇంకోటి లేదు. నీ కునాఫా ప్రైస్ 50 AED. దట్ ఈస్ టూ ప్రైజీ అండ్ నాట్ టేస్టీ. ఇక్కడ క్రేజీ స్టన్ షోస్ జరుగుతుంటాయి. టికెట్ కూడా జస్ట్ 15 or 20 AED. అండ్ దట్ ఈస్ రియల్లీ వర్త్ వాచింగ్. కానీ అవి చూడాలంటే కొంచెం ముందెళ్ళాలి అక్కడికి, ఎందుకంటే నైట్ టైంలో అవి క్లోజ్ చేస్తుంటారు. అండ్ ఈ పాకిస్తాన్ పవిలియన్లో చిన్న డిజైన్డ్ బౌల్స్, కప్స్ అండ్ ఈ బ్లూ ఐ, బ్లాక్ ఐ ఇలాంటివి బాగున్నాయి. అండ్ కాటన్ డ్రెస్సెస్. ఇండియన్ పవిలియన్లో కూడా సేమ్ డ్రెస్సెస్ అమ్ముతారు. నెక్స్ట్ యెమెన్లో హనీ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ నుంచి తప్పకుండా హనీ కొనుక్కోండి. అండ్ ఎన్ని రకాల హనీయో అసలు, ఎన్ని రకాలంటే. అండ్ పుట్ట తేనె కూడా, ఈవెన్ ద హనీ కోమ్ కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, స్పైసెస్. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు బై ఫ్రమ్ యెమెన్. నెక్స్ట్ అమెరికన్ పవిలియన్. దీంట్లో డాల్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. డాల్స్ అండ్ డ్రెస్సెస్ అండ్ కరికిబు అవుట్లెట్. పవిలియన్ ముందు ఫోటోస్ చేయడానికి చాలా బాగుంటుంది. క్రేజీ స్ట్రక్చర్స్ అన్ని కలర్ఫుల్ డిజైన్స్తో చాలా బాగా చేస్తారు. అండ్ దీని పక్కనే కిడ్స్ ప్లే జోన్ ఉంది. యూ విల్ హ్యావ్ ద బెస్ట్ రైడ్స్ అక్కడ. అండ్ ఈ పార్క్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 4 to night 12 వీక్ డేస్లో అయితే, వీకెండ్స్లో అయితే up to 1. అండ్ టికెట్ ప్రైస్ కూడా వీక్ డేస్లో 25 AED అండ్ వీకెండ్స్లో 30 AED.
ఇదంతా తిరగడం కష్టం అనుకుంటే ఇక్కడ వీల్ చైర్స్, పిల్లల కోసం ప్రామ్స్ అవన్నీ కూడా రెంటల్ బేసిస్లో ఇస్తూ ఉంటారు. సో నథింగ్ టు వరీ, హ్యాపీగా తిరిగేయచ్చు. నెక్స్ట్ ఇరాన్ పవిలియన్లో ఈ కార్పెట్స్, మ్యాట్స్ ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయో, ఎంత క్రియేటివ్. అండ్ ఈ గ్లాస్ బౌల్స్, చిమ్నీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ కార్పెట్స్ అయితే అసలు ఎన్ని బ్యూటిఫుల్ డిజైన్స్. యూ కెన్ హ్యాపీలీ బై ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ సాఫ్రన్ కూడా చాలా ఫేమస్. ఇంకా చాలా ఉంది చూపించాల్సింది, బట్ వీ కేమ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో మీరు ఫ్యూచర్లో గ్లోబల్ విలేజ్కి వస్తే సాఫ్రన్, హనీ, ఆదివాసీ ఆయిల్స్, షియా బటర్ లాంటివి తప్పకుండా కొనుక్కోండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.